కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వేధింపులకు గురయ్యారు 2014-19 మధ్యలో. ఎవరు? సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు. లైక్ అతను ఎవరో ఇది ఉండేది కదా, వీడియోస్ అవి చేస్తుంటాడు, డిజిటల్ ప్లాట్ఫామ్ అతనిది. అతను లాంటి వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. ఏది? దేవేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి కాదు, అతను ఎవరో అదే మొన్న కూడా ఈ మధ్యన కూడా అరెస్ట్ చేశారు కదా అతన్ని. వాళ్ళ ఆవిడ అతని గుండె నొప్పి అని చెప్పేసి. కాదు వర్రా కాదు, అదేనండి మనకి యూట్యూబ్ వీడియోలు అవి కూడా చేస్తుంటాడు కదా. ఏది వైసీపీకి అనుకూలంగా, జగన్కి అనుకూలంగా, జగన్ మీద పాజిటివ్ సాంగ్స్ ఎడిట్ చేస్తుంటాడు అతను. అదేదో అతనికి పేజీ కూడా ఉంది, ఫేస్బుక్ పేజీ. అది కూడా అతన్ని అరెస్ట్ చేశారు అప్పట్లో. అతనితో పాటుగా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అది ఆ రోజున జరిగింది. బట్ మిగతా అది మాట్లాడారని తిట్టడమో, మాట్లాడారని కొట్టడమో ఇట్లాంటివి ఏం జరగల. ఈ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు ఈ వీళ్ళు చేశారు. అదే సందర్భంలో నాయకుల అరెస్టులు కూడా జరిగినాయి. లైక్ రవీంద్రన, అచ్చెన్నాయుడు ఇట్లాంటి. ఈ జరిగినప్పుడు ఆ తర్వాత కొంతమంది కార్యకర్తలు మాట్లాడడం, లాంగ్వేజ్ ఇట్లాంటి వాటిట్ల మీద తెలుగుదేశం కార్యకర్తల్ని అరెస్టులు చేయడం జరిగింది. అంటే వైసీపీ వాళ్ళని 2014